శూద్రక వీరవర కథ చూడండమ్మ. కవి పరిచయం. పాఠం కవి కావ్యం. శూద్రక వీరవర కథ. జంబాలదత్త వేతాళ వింశతి. పూర్వకథ చూడండి. బేతాళుడు విక్రమాదిత్యుడికి దారిలో శ్రమ తెలియకుండా ఉండుటకు కథ చెప్పుచున్నాడు. శూద్రకుడి పరిచయం. శూద్రకుడు ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్. బ్రాహ్మణుడి పరిచయం. ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు. రాజు ఎలా తెలుసు. రాజు దర్శనానికి వచ్చాడు. ఎలా వచ్చాడు, ఎలా దర్శించుకున్నాడు. జీతాల బేరం. జీతం ఎంత అడిగాడు, ఎందుకు అడిగాడు. రాజలక్ష్మి రోధిస్తుంటే వెళ్ళాడు. వీరవరుడి పరిహారంను కోరుట. ఆమె ఒక ప్రాబ్లం చెప్తుంది, దానికి పరిహారాన్ని కోరాడు. రాజలక్ష్మి పరిహారం చెప్పుట. ఆ సమస్యకి పరిహారాన్ని చెప్పాడు. 23 లక్షణాలతో కూడిన కుమారుణ్ణి కాత్యాయని దేవికి బలి ఇమ్మని కోరింది. స్వయంగా తండ్రియే శిరఛేదనం చేయాలి. వీరవరుడు కుమారుణ్ణి బలి ఇచ్చుట. తన కుమారుణ్ణి తన చేతులతోనే చంపేస్తాడు. కాత్యాయని దేవి అనుగ్రహం. రాజుకి కాత్యాయని దేవి ప్రసన్నమై వరాలిచ్చుట, అందరినీ బతికించుట. ఇవి ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్గానే యూజ్ చేయాలి. వీరవరుని గొప్పతనం. కుటుంబం మొత్తం ప్రాణాలు వదిలేయడం వాళ్ళ గొప్పతనం. రాజు ఔదార్యం. వీరవరుని కుటుంబాన్ని బతికించడంలో అతని ఔదార్యాన్ని చూపించాడు. ముగింపు. ఈ రాజు శూద్రకులలో ఎవరు గొప్పవాళ్ళో వివరించాలి.